నమస్తే. వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మనం చూసుకుంటే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక్కొక్కటి జగన్ ఏదైతే అంటే తన మానసపుత్రికగా మనం చూసుకుంటే వాలంటీర్స్ అండ్ సచివాలయ సిస్టమ్ని తీసుకొచ్చారు. సో వాటన్నింటినీ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ముందు వాలంటీర్ సిస్టమ్ని పక్కన పెట్టేశారు కంప్లీట్గా. వాళ్ళకి విధులు హాజరవ్వడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. ఇప్పుడు సచివాలయాలను కూడా ప్రక్షాళన చేసి క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తామంటున్నారు. సో ఏ విధంగా ఉండిపోతుంది నెక్స్ట్ ఈ సచివాలయ విధానం? ఒకటి నేను చెప్పగలనమ్మా, సచివాలయ వ్యవస్థ అండ్ ఇవాళ వాలంటీర్ వ్యవస్థ గురించి రెండు మాట్లాడాలంటే, వాలంటీర్ వ్యవస్థ అన్నది నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక. ఎందుకు అంటే ఇప్పుడు గ్రామ స్వరాజ్యం గురించి సచివాలయ వ్యవస్థ అన్నది ఎప్పుడో గాంధీ గారి కళ్ళ కింద వాటిని జస్టిఫై చేస్తారు. ఒకటి నేను చెప్పగలను ఇందులో ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ అన్నది ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్లల్ వ్యవస్థని అడాప్ట్ చేసి చూపించాడు. దాంట్లో ఒక ట్రాన్స్పరసీ అంటే మీరు గమనించండి, ఎక్కడైనా దాంట్లో ఒక చిన్న చిన్న అవకతవకలు జరిగిన ఉదంతాలు ఏమన్నా మనకు చెప్పండి. లంచాలు ఇలాంటివన్నీ కొంచెం నిలువరించబడ్డాయి కదా. కానీ ఒక ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకులు వాళ్ళకి 1, 2, 3, 4, 5 కింద క్యాడర్ ఉన్న వాళ్ళెవ్వరికీ పవర్స్ లేకుండా ఓన్లీ వాలంటీర్ వ్యవస్థతోనే వ్యవస్థను నడిపించాడు అతను 5 సంవత్సరాల పాటు. ఎవరు అవునన్నా కాదన్నా. నేను దీంట్లో ఒక కేతిరెడ్డి గారి దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఊర్లోకి రోజు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు అతను. ప్రజల్లోకి వెళ్ళేసరికల్లా ఏదైనా ఒక సమస్య వచ్చిన వెంటనే సాధారణంగా గతంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చూడండి, తెలుగుదేశం రాగానే జన్మభూమి కమిటీని మళ్ళీ రివ్యామ్ చేయడం, అంటే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఇది ఒక సిస్టమ్. ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో రీజనల్ పార్టీ అయినా నేషనల్ పార్టీ అయినా పనికాహార పథకంలాగా వీళ్ళందరికీ పనులు పెడుతూ ప్రజల్లో వీళ్ళు నిరంతరం వీడేంటంటే ఒక కార్యకర్త ఆ వీధిలో ఏదో సమస్య ఉంటే వాడు ఒక సెకండ్ లీడర్కి వెళ్ళి చెప్పడం, వాడేమో ఎమ్మెల్యే స్థాయికి దృష్టిలోకి తీసుకెళ్ళి వాడు పని చేసి చూపిస్తే వీళ్ళకి ఏంటంటే ఎస్ ఈడో 10-15 ఓట్లు వేయించే సామర్థ్యాన్ని పెంచుకునేవారు. ఈ మొనాట మీరు ఎప్పుడైతే బ్రేక్ చేశాడో జగన్మోహన్ రెడ్డి, రాజకీయాలు వేరు ప్రజాసేవ వేరు అనుకున్నాడు అతను. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నియోజకవర్గ సమస్యలు నెట్లలో సమస్యలు పరిష్కరిస్తే ఇది ఎంత ఇతనికి యాడ్ అవుతుందన్న ఒక పర్సెప్షన్లో ఉన్నాడు అతను. సిస్టమ్ కొత్తది వచ్చినప్పుడు ఇనిషియల్ ఎకప్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎవరికైనా సరే. అందులో ఏమైందంటే వీళ్ళెవ్వరూ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దేంట్లోనే యాక్సెస్ లేనప్పుడు, ఇప్పుడు పోలీస్ వ్యవస్థను తీసుకుందాం కాబట్టి చూడండి, నాకు ఒక ఇన్సిడెంట్ చేసి అక్కడ రాయలసీమలో. ఇప్పుడు సాధారణంగా ఏంటి పొలిటికల్ లీడర్స్ మా వాడు వస్తాడు పోలీస్ స్టేషన్, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్తారు చూడండి, ఎల్లో బెల్లు ఉంటే వాళ్ళకి రాచమర్యాదలు చేయండి మా వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే పోలీసులకు కనుక ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే నాకు అనుభవం చెప్తున్నా, పంపించండి సార్ ఏముంది మీ వాడికి 2 వేస్తాం వాళ్ళకి 4 వేస్తాం అనేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే పంపించిన తర్వాత ఇటు 2 తగిలితే ఎవరైనా ధైర్యం చేసి పంపిస్తాడే. అంచేత ఏంటంటే అనవసరమైన ఇంటరాక్షన్స్, ఇంటర్ప్రిటేషన్స్, ఇన్వాల్వ్మెంట్స్ తగ్గించగలిగారు. దాంతో ఏమైందండి, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలా ఉంటుంది, మాకే పనులు అవ్వట్లేదు ఈ గవర్నమెంట్లో అన్నది ఎప్పుడైతే వస్తుందో అది ఖచ్చితంగా యాడ్ అయింది పార్టీకి. తెలుసో తెలియకు. కేతిరెడ్డి గారిని ఎందుకు చెప్తున్నానంటే, పాపం ఆయన ఈ సమస్య ఉంది ఏంద్రా అంటే ఆ నాయకుడు అయితే ఆ వాలంటీర్ని పిలిచి మాట్లాడవలసి వచ్చింది. వాలంటీర్ ఎవరు క్లస్టర్ ఉన్నారు, సచివాలయం అండ్ సచివాలయ వ్యవస్థ రెస్పెక్టివ్ ఎంఆర్ఓ ఆర్డీఓలు వీళ్ళందరితోనూ అనుసంధానించి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కార్యాచరణ గవర్నమెంట్ పరంగా ఆడిచ్చే డైరెక్షన్లో ఇటు వచ్చి చెప్తాడు, సరే ఇలా ఉంది సార్ ఇందులో ఇది కుదరదు చేయదు అని చెప్పేసేవాడు. కానీ ఇక్కడ గతంలో ఎమ్మెల్యేకి ఏంటి రేషన్ కార్డు కానీ అతను పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్తో రేషన్ కార్డులు ఇప్పించేంత సామర్థ్యం ఉండి, ఇప్పుడు దానికి పెన్షన్ తీసేసిన సరే కారు ఉంది కానీ ఇలా అబ్బాయి వాళ్ళు చూడట్లేదు సార్ ఈ ముసలావిడ వేరేగా ఉంటుంది, ఇలాంటివి చెప్పి కొంచెం ప్రజలతో పనులు అయ్యి ఉండేవి 1-2 ఉదంతాలు. ఇవి ఎప్పుడైతే జరగట్లేదో సిస్టమేటిక్ వే, సరే ఇది గైడ్ లైన్స్ సార్, ఇది ట్రాన్స్పరెంట్, ఇది ఇలా ఉంది కాబట్టి తీసేయమన్నారు సార్, ఇలా ఉంది కాబట్టి ఇవ్వడం కుదరదు సార్, ఆన్సర్ ఉండేది. దానివల్ల ఏమవుతుంది, అది మీ ఎమ్మెల్యే వచ్చినా మీ నాయకుడు ఉన్నా మాకేం పని అవ్వట్లేదు అన్నది ప్రజల్లోకి ఒక సెట్ ఆఫ్ పీపుల్ క్యారీ అయిపోయింది. దానికి నాయకులు కార్యకర్తలు అందరూ అవమానాల కింద బెదిరించారు. సో ఇలాంటివి ఎప్పుడైతే సరే అది చంద్రబాబు గారికి ఉన్న అనుభవంకి ఏముంది, వాళ్ళు జన్మభూమి కమిటీలు ఉన్నాయి, వాళ్ళు లాస్ట్ ఎలక్షన్ ఏమి ఓడిపోయిన జన్మభూమి కమిటీలను పక్క తప్పించుకున్నారు. నీరు చెట్టు ఇవన్నీ ఏం జరిగాయి అందరికీ తెలుసు, కానీ తప్పించుకోవడానికి వెసులుబాటు దొరికిందా లేదా. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే అదేంటిది, మాకు ఆందోళన ఇచ్చి సేవ చేస్తాం, మాకు ఎలక్షన్కి సంబంధం ఏంటంటే దానికి తోడు ఎన్ఆర్ఐ సెట్ ఆఫ్ పీపుల్ దిగారు, అగ్రిగేట్ని 3-5 లక్షలు ఇచ్చి కొనేసారు. వాళ్ళు కొన్నప్పుడు ఏముంది, అడిగి 5 సంవత్సరాలు జీతం ఇచ్చినట్టే కదా, అడిగి ఏం పోయింది. ఒక ఎంప్లాయ్ ఎలా ఉంటాడు, కార్యకర్త చేసినట్టు ఎంప్లాయ్ చేయడు, వాడి కమిట్మెంట్ ఎంతసేపు అక్కడికక్కడే ఆగుతాడు, డబ్బులు రావట్లేదు వస్తాయి దీనికి ఇంతే అన్న టైప్లో ఉంటాడు. వీడు
నేను ఈ పని చేయడం వల్ల నేను నా నెక్స్ట్ నాయకుడి దృష్టిలో పడతా, అధినాయకుడు నన్ను పరిసెప్షన్లోకి తీసుకుంటాడు. ఇంత లేయర్ ఉంటుంది పాలిటిక్స్లో. ఈ లేయర్లోనే ఎక్కడికక్కడ తారు రంగు రాసేసి నీకు సంబంధం లేదు పక్కపో అంటే అది వచ్చిన అప్రాంచన. అంచేత ఇది ఏంటంటే చాలా స్ట్రాటజికల్గా చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీగా వీళ్ళందరినీ ఎత్తిపోతల పథకమే, అందులో మొమ్మటలే ఉండదు. సో వీళ్ళని తీసుకెళ్ళి అంటే వీళ్ళని అవసరమైన దగ్గర ఉపయోగించుకుంటాం అంటున్నారు, అదేం ఉండదా అసలు? ఎవరు సచివాలయ వ్యవస్థ వాళ్ళని ఏం చేయలేరమ్మా, ఓన్లీ వాలంటీర్స్ వరకు పక్కన పెట్టడానికి అవకాశం ఉంటుంది. సచివాలయ వ్యవస్థ వాళ్ళ పనిని ఈవెన్ సచివాలయంకి అనుసంధానించకపోయినా రెస్పెక్టివ్ ఎంఆర్ఓ ఆఫీస్కో లేదా ఆర్డీఓ ఆఫీస్కో దేనికోటి అనుసంధానించి టాస్క్ మామూలుగా కాకుండా వేరే టాస్క్లు ఇవ్వచ్చు. అది గవర్నమెంట్ డెసిషన్స్, మనం ఏం చేస్తాం? ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి అవి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది కదా. సో అది వాళ్ళు ఏం టచ్ చేయలేరు, కానీ ప్లేస్మెంట్స్ మారుతాయి కంప్లీట్ గా. ఇప్పుడున్న విధులు ఉంటాయనడానికి అవకాశం. ఆ విధులు ఇప్పుడు అదే చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థతో అనుసంధానించి పెన్షన్స్ మానిటర్ చేసేది వాళ్ళ సంబంధం లేకుండా చేశారు కదా. వాలంటీర్ లేరు, ఇప్పుడు ఎవరు ఏ విధానం ఉందో ఆ విధానాన్ని అడాప్టబిలిటీ చేసుకుని ఉంది కదా. గవర్నమెంట్ ఎంప్లాయీకి మన చేతిలో ఏమి ఉండదు, వాళ్ళకి యాజ్ పర్ ద గైడ్ లైన్స్, యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ వాళ్ళ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. అలాగే అంటే వాళ్ళకి ఇప్పుడు సరైన విధులు లేవు, చాలా ఖాళీగా ఉంటున్న పరిస్థితి అని అంటున్నారు. వీటిలో ఎంతవరకు నిజం ఉందంటారు? అలా ఎలా ఉంటుంది? సో వాటి వల్ల ఈ నేను ఒక విషయం చెప్పగలను, మనకి గతంలో ఈ వీళ్ళెవరు మన బిఆర్ఓలు వీడిఓలు ఇలాంటి వాళ్ళందరినీ వ్యవస్థలను పరిరక్షించి ఎటుకట్ చేశారు. వాళ్ళ ప్లేట్లో వీళ్ళు ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఉన్న విఆర్ఓలు వీడియోలు ఏం చేస్తున్నారు అన్నది ప్రశ్న అవుతుంది కదా. సో వాటిలన్నింటినీ ఇప్పుడు క్లబ్ చేసి ఎవడి విధులు ఎవడి విధానాలు ఒక డిజైన్ చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు అడిగే జీతం వచ్చి ఇడిగే జీతం వచ్చి ఇద్దరితో పని అవ్వకుండా కూర్చోబెట్టి మేపడానికి ఎవరు ఉండరు కదా. సో ఖచ్చితంగా ఒక క్రమబద్ధీకరణలోనే చేయడానికి గ్యారంటీ కాదు. సో అలాగే మనం చూసుకుంటే సార్, ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకుంటున్నారు, చంద్రబాబు భయపడుతున్నారు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇందులో భయం అన్నది ఏముంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎవరికి ఎంతంత బలం ఉందో అందరికీ తెలుసు. అక్కడ ఏమీ లేని దగ్గర మొత్తం అంతా లాక్కునే కార్యక్రమం అంత ప్రాబిలిటీస్ ఉండవు కదా. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురునో లేదా 10 మందినో 100 మందినో కొనే కార్యక్రమం ఉంటే అవుతుంది, కానీ మొత్తం బకెట్ వేసుకుని మొత్తం నీళ్ళని తోడుకుని రావాలంటే ఎక్కడ అవుతుంది? అంతే ఉంటాయి పొలిటికల్ దీంట్లో ఏంటంటే అందులో గవర్నమెంట్ వచ్చి 124 స్థానాలతో గెలిచిన గవర్నమెంట్ ఇమీడియట్గా వచ్చే ఎలక్షన్స్ ప్రతిదీ గ్రాప్ చేయడానికి క్యాప్చర్ చేయడానికి చూస్తారు కదా. అండ్ ఇప్పుడు లాస్ట్ టైం 3 ఎమ్మెల్సీలు ఏవైతే తెలుగుదేశం గెలిచిన దగ్గర నుంచే కదా మొమెంటం చేంజ్ అయింది. సో అలాంటి వాటిలో వీళ్ళు ప్రజలతోనూ తర్వాత ప్రజా నాయకులతోనూ సత్సంబంధంలో ఉన్న డైరెక్ట్ ఎలక్షన్స్లో గ్యారంటీగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ వస్తుంది, ప్రజలకు అర్థమవుతుంది కదా. మొన్నటి జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది ఇవన్నీ అనవసరమైన చర్చలకు తెరలేకుండా ఎలాగోలాగా మొనాటిని బ్రేక్ చేయడానికి రూలింగ్ పార్టీ గ్యారంటీగా ట్రై చేస్తుంది. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అంతే, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎంత ట్రై చేస్తుందో అంతకంటే ఎక్కువ ట్రై చేస్తుంది కదా సార్. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా కొంచెం మెజారిటీ వచ్చినా లేదంటే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నా కానీ ఖచ్చితంగా అది కూటమికి కొంచెం డ్యామేజ్ అయినట్టే కదా. అలా ఎలా అవుతుంది? అదే చెప్తాను, నీకు స్థానిక సంస్థల్లో బలమే లేదు కదా. సర్పంచ్లు లేరు, నెక్స్ట్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేరు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అక్కడికి వెళ్ళి కూర్చొని ఎంత గేమ్ చేసినా వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది కదా. దాన్ని ఫుల్ చేయడం అంత ఈజీ కాదు కదా. సో అంచేత దాంతో ప్రతిదీ ముడిపెట్టి మాట్లాడలేము. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఈ మూమెంట్ అయిన వెంటనే జరిగిన ఎలక్షన్స్లో ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ గెలిచిందా అన్నది ఒక ప్రశ్న అవుతుంది కదా. అది ఒక ఛాన్స్ అన్నమాట. అందుకని దాని గురించి ఆలోచించి మాట్లాడతారు. అది అంచేత రూలింగ్ పార్టీ పరంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటారు. సో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో కూడా వరుస రాజీనామాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు జంప్ అయిపోతూ వస్తున్నారు. కొంతమంది ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా పార్టీలో మాత్రం మాక్సిమం కీలక నాయకులంతా జంప్ అయిపోతున్నారు. పనికిరాడు ఎప్పుడైతే మినిస్టర్ పర్ఫార్మెన్స్ లేదనే ఎత్తేసాడు మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆ నుంచి అక్కడ దేబ్జిలా కూర్చొని ఉన్నట్టు ఏ పని పాటు లేకుండా. దానివల్ల చూడు ఇప్పుడు కలుపు మొక్క ఉంటే మొత్తం చుట్టూ అంతా ఎలా ఇచ్చేస్తుంది అందరు. ఏలూరు మొత్తం నియోజకవర్గాలని ప్రభావితం చేశాడు అతను, కమ్యూనిటీస్ని కూడా. ఇట్స్ డ్యామేజింగ్. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని సస్పెండ్ చేయాలి అటోల్ని. అంటే నాట్ దట్, ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో ఏలూరు టెరిటరీస్ని చాలా అబ్జర్వ్ చేశాను. అతని వల్ల చాలా డ్యామేజ్ జరిగింది ఎంపీ కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే ఇన్ఛార్జ్ పనిచేయని ఒక గుదిబండను వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది? ఆ గుదిబండ 7 టెరిటరీలు డ్యామేజ్ చేసింది. ఖచ్చితంగా చెప్పగలను ఆ విషయం. ఇప్పుడు ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో ఒక చర్చికి వెళ్ళాడు అనుకో, ప్రజా ప్రతిస్పందన గత ఎలక్షన్స్కి కంపేర్ చేసి చూసుకోమనంట. అతన్ని 0 పర్ఫార్మెన్స్, నియోజకవర్గానికి గాలికి వదిలేసాడు.
కార్యకర్తలను పట్టించుకోలే. సో అలాంటప్పుడు ఉంటే అంత పోతే అంత. ఇప్పుడు ఒక హెల్త్ మినిస్టర్గా అతను చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు. పర్ఫార్మెన్స్ నచ్చకే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన కూర్చోపెట్టాడు. ఇంకా అక్కడి నుంచి పూర్తి కాడు వదిలేశాడు పార్టీకి. ఏదో బలవంత బ్రాహ్మణత్వంలో ఎత్తుకెత్తుకుని ఆయన ఆబ్లిగేట్ చేసినందుకు మొత్తం ఏడుగడి ఎత్తిపోయాడు. అయితే ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన వలస రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళడం ఏంటి? ఎంపీ ఇన్ఛార్జ్ కరెక్ట్ లేడు. దట్స్ ద ప్రాబ్లం. అంచేత వెళ్ళిపోయి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా పెద్దగా డ్యామేజ్ అవ్వడం. సో అలాగే మనం చూసుకుంటే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సామాజిక వర్గం అంతా ఎలైన్మెంట్. గతంలో తెలుగుదేశంకి ఇదే ఉపద్రవం. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అతిరథ మహారాజులందరూ కూడా ఈ సామాజిక వర్గ పరంగా ఈక్వేషన్స్లో అటుపక్క చకోర పక్షాలు ఎగిరిపోయి తెలుగుదేశంకి అప్పుడు ఉపద్రవమే. తదనంతరం ఏంటంటే రీప్లేస్మెంట్ నాయకుడు ఉన్నది చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటంటే హీ హాస్ టు ప్లేస్ ప్రాపర్లీ రైట్ పర్సన్ అట్ రైట్ ప్లేస్. అదర్వైజ్ చాలా డ్యామేజ్ ఇది. గతంలో ఇదే జరిగింది తెలుగుదేశానికి కూడా. ఇది కంపారిజన్స్ చేసుకోవాలి. అదే అంటే ఈ విషయంలోనే అంటే పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు కంప్లీట్ గా పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా ఇలాంటి వాటి వల్ల పార్టీకి డ్యామేజ్ అవ్వడం, ఎలక్షన్స్ ముందు అంబటి రాంబాబు మీద లేదంటే మొన్న విజయసాయి రెడ్డి గారి మీద ఇలాంటి ఎలిగేషన్స్ రావడం వల్ల ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నీకు ఫ్రంట్ ఎండింగ్ ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు ఒకసారి ఇంక డిఫెన్స్లోకి రావాలి. రోజు చూడండి గమ్మును కూర్చొని ఉంది ఇంట్లో తడిగొట్టేసుకుని. సో అలా తడిగొట్టేసుకుని కూర్చుని బ్యాచ్ని రెడీ చేయాలి ఇప్పుడు వీళ్ళందరినీ. ఇంకొక బాధ ఏంటంటే మౌత్ పీసెస్ ఇవి కాకుండా ఇంకొక కొత్తగా ఎమర్జ్ కావట్లేదు. ఎమర్జ్ అయితే ఏమవుతుందంటే పర్సనల్ అటాక్ బదులు సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. ఇప్పుడు మనకి గత అనుభవం ఏంటంటే 5 సంవత్సరాలు మన పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ రెడీ చేసి ఇమీడియట్గా దొల్లగొట్టే కార్యక్రమం తెరలేపారు. అందరూ కూడా పర్సనల్ ప్రతిదీ కంపేర్ చేసుకుంటారు. పవర్లో ఉన్నవాడికి ఏంటంటే 2 కొమ్ములు ఎక్కువ వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దరిద్రాన్ని సమర్థించుకుంటారు. కానీ దరిద్రాన్ని సమర్థిస్తున్నప్పుడు అది పార్టీకి ఎంతవరకు రిప్రికేషన్స్ వస్తున్నాయన్నది ఖచ్చితంగా పార్టీ అధినాయకుడే ప్రక్షాళించుకోవాలి. అందులో రీజనల్ పార్టీ ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతూ వస్తాయి. అంతకని ఇంకేం లేదు. అలాగే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తాజాగా కర్ణాటక సీఎంతో భేటీ అవ్వడం చూసాం. అంటే అది కంప్లీట్గా పరిపాలనకు సంబంధించి అయినప్పటికీ కూడా ఆయన తర్వాత ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటికీ అల్లు ఫ్యామిలీకి లేదంటే మెగా ఫ్యామిలీకి మధ్య ఎన్నో రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి అని దానికి ఆజ్యం పోసేలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కార్యక్రమం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే అవి నేరుగా అల్లు ఫ్యామిలీని ఆపాదిస్తూ చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారంటారా? ఒక కంపారిజన్ ఇచ్చాడు గతంలో. ఇప్పుడు 60 సినిమా రామారావు గారు అడవిని ఉద్ధరించిన యుగ పురుషులు నటుడు. ఈ పుష్ప సినిమాలో అతను ఎర్రచందనం స్మగ్లింగ్ ఇవన్నీ కథలమ్మా. సినిమా కథలను పట్టుకుని నిర్జీవితాలు అనుకుంటే జడితనం అంటాను నేను. ఇప్పుడు 2 ఏనుగులు అవి కుంగు ఏనుగులు ఏవో అంటారు కదా. ఆ 2 ఏనుగులు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని పంపించిన వాళ్ళు ఇస్తారు. ఇవి కాకుండా దీనికి ఆయన వేసుకుని వెళ్ళాడు కదా పెద్ద ఆయన. ఒక స్థాయిలో దాని మీద జరిగేది ఏందో అందరికీ తెలుసు అక్కడ. సో అందుకని ఏంటంటే ఎవరు ఎక్కడ ఉన్నామో దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ రేపు పర్సనల్గా ఉన్నప్పుడు ఇంకో సినిమా ఏదో మాట్లాడుకో, అది సంబంధం లేని విషయాల్ని ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు అన్నది వాళ్ళ స్థాయికి వాళ్ళ చేరికి ఇవన్నీ తీసుకొచ్చేలా ఉండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గతం కాదు కదా, ఇప్పుడైతే ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక హుందా పదవిలో ఉన్నాడు. ఆ హుందా పదవిలో అనవసరం దానికి పొలిటికల్ కూడా ఎందుకు? సింపుల్గా చెప్తున్నా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సినిమా యాక్టర్లు ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా గతంలో చిరంజీవి గారు ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు ఎన్నో చేశారు. తదనంతరం ఆయన కొన్ని విప్లవాత్మకమైన బ్రహ్మాండమైన సినిమాలు చేసాడు. స్వయం కృషి కానీ లేదంటే ఆయన ఇంకోటి ఉంటుంది రుద్రవీణ ఈజ్ అల్టిమేట్ మూవీ. అది ఇవాళ సమాజంలో ఉన్న వాటికి ఒక బెంచ్ మార్క్ అది, ఆ పాటలు కానీ అలాంటివి. సో అలాంటివి ఆయనే చేశారు. దానికి ఏముంటుంది, దానికి వాళ్ళకి ఏ కథ ఉంటుంది దానికి అనుగుణంగా మౌల్డ్ డౌన్ చేసుకుంటారు. ఒక ఇంత జుత్తులు పెంచుతారు. 4-6 నెలలు ఇంట్లో శుభ్రం తిని, అలా అనుష్క గారు ఉన్నారు చూడండి, శుభ్రం లావు ఇదాకా శుభ్రం తిని ఇంట్లో తర్వాత సినిమాలు చేసి తర్వాత తగ్గించుకునే కార్యక్రమం అన్నీ వాళ్ళకి అలవాటైన పని, వాళ్ళ వృత్తి అది. దాన్ని మనం వెళ్ళి దాన్ని ఏం మాట్లాడతాం? ఏదో పర్సనల్గా ఏవో ఉంచుకుని వాళ్ళని వేదికలను చూసుకుని అక్కడ ఒక సర్కాస్టిక్గా. అండ్ వాళ్ళ ఉద్దేశాలు కాదు కదా, కంప్లీట్ గా డైరెక్టర్ ఇదిని వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు తప్ప పర్సనల్ ఇది కాదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సినిమాలు తీశారు కదా, నెగిటివ్ ఉన్నవి కూడా తీశారు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఓజీ సినిమా వస్తుంది, అందులో ఆయన గ్యాంగ్స్టర్. సో మరి అలా సినిమాలు చూడమ్మా, ఏదో టీవీలో ఎప్పుడు వస్తున్నాయి ఆ గ్లిమ్స్ చూసి ఏదో మాట్లాడుతుంటాం తప్ప ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. వాటి వల్ల ఎవరికి నాకైతే దమ్మిడి ఉపయోగం లేదు, ప్రమాదానికి కూడా ఉండదని నేను నమ్ముతాను. ప్రభావితమే చెత్త చెదరం తప్ప ఏముండదు. ఇప్పుడు ఒక ఫ్రిక్షన్, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు,
ఈయనకి ఫ్యాన్స్ ఉంటారు, ఇద్దరు కలిపి అనవసరమైన పంచాయతీలో ఒక 6 నెలలు తప్ప ఏముంటుంది దానివల్ల వాళ్ళు బాగానే ఉంటారు మళ్ళీ. కరెక్ట్. సో అలాగే మనం చూసుకుంటే అంబేద్కర్ విగ్రహంపై జగన్మోహన్ రెడ్డి పేరు చేరిపోయడాన్ని రాత్రికి రాత్రి, అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి నేను చెప్పగలనమ్మా, ఇప్పుడు కమిషనర్ గారి ఆఫీస్ పక్కన, గవర్నర్ గారి బంగ్లా పక్కన ఇలాంటి ఒక అనవసరమైన కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ సమాజంలో పెద్దవాళ్ళ మీదే వస్తుంది. ఇప్పుడు ఎంత కాదన్నా ఒక చరిత్ర తిరగరాసిన మహనీయుడి కింద అభివర్ణిస్తారు అంబేద్కర్ గారిని. ఆయన మీద చిన్నది ఏం జరిగినా అది ఏదైనా అవనండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసే కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఇస్తుంది కూడా, పేర్ల విషయంలో వాళ్ళు టేకింగ్ ఎ కాల్. సేమ్ తీసుకోమని ఎవరు కాదన్నారు. రైట్ వాళ్ళగా చేసే దగ్గర రాత్రి వెళ్ళి చీకట్లో వెళ్ళి కొట్టి వాళ్ళు వచ్చి వీళ్ళని ఎందుకంటే అనవసరం కాంప్లికేషన్స్. గతంలో ఎన్టీఆర్ గారు యూనివర్సిటీ తీసినప్పుడు ఇదే తలకాయ నొప్పి. ఎవరు ఏం చేయరు, చేయలేరు కూడా. ఏం చేస్తారు? 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఎవడేం చేయగలిగాడు? ఎవరు చేయగలిగారా? అంత రామారావు గారి కుటుంబం వెళ్ళి తెరబడిపోయింది అక్కడ. ఏమైనా పోనీ ఎవరు కట్టాడు? వాళ్ళ కోట శ్రీనివాసరావు సినిమాలో ఖండిస్తున్నాడు పోయిన వాళ్ళే కదా. తన దాకా వచ్చేట్లు అదే ఎలా జరుగుతుంది అన్నది ప్రశ్న. ఇప్పుడు నిన్నటి దాకా నీతులు వల్లించిన వాళ్ళే కదా, ఇప్పుడు అదే పని వీళ్ళు చేస్తుంటే తేడా ఏముంది? దీనికైనా ప్రజాస్వామ్యం. నేను చాలాసార్లు చెప్పాను నా విశ్లేషణలో, 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసి 23 ఇచ్చారు, 5 సంవత్సరాలు ఈయన పరిపాలన చూసి 11 ఇచ్చారు. ఇక మీరేమైనా అతీతమా? ఇప్పుడు చూసుకుని గెంతుతున్నారు 5 ఏళ్ళ క్రితం, ఇప్పుడు చూసి వీళ్ళు కుమిలిపోతున్నారు. 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో ఎవరి చేతిలో లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడారు, ఏమైంది చిన్న చిన్న గలాబలం అన్నీ జరుగుతున్నాయి, నియంత్రించకపోతే ఇట్ లీడ్స్ టు రక్కస్ అనగానే ఎల్లగానే అక్కడ అరిమిల్ రామకృష్ణారెడ్డి గారి మీద అటాక్ స్టార్ట్ అయింది కదా అక్కడ నియోజకవర్గంలో. అలా చెడి వీళ్ళు తిరగబడ్డారు కదా. నేను వెళ్ళా రాజశేఖర్ రెడ్డి అయినా ఏం మాట్లాడుతున్నాడు ఆయన, మండలానికి ఇద్దరిని చూస్ చేసుకున్నట్ట. ఏంది అది? ఏడ్ చేసేస్తారు, ఏమన్నా భయమా? ఆ రాయలసీమలో ఈ రోజు నువ్వు 40 మందిని వేసుకుని వెళ్ళొచ్చు, వాళ్ళు ఇంట్లో తాళాలెట్టు కూర్చుంటారు. రేపు వాళ్ళు 40 మంది తీసుకొస్తే మీ వాళ్ళు రెడీగా ఉంటారు. రోజులాగా అన్నదమ్ముల హనుమంతం సినిమాలో చేతులు పెట్టుకుని 40 మంది రోజు తిరుగుతుంటారు ఊళ్ళో. చెప్పొస్తారు ఎవరు, లేకపోతే రాయలసీమ ఫ్యాక్షన్లో. ఎందుకు ఆ పనికి మాల పనులు? దమ్మిడికి ఉపయోగపడతాయా? కేరింతలు తప్పట్లు కొట్టగానే ప్రతిోడు ఊగిపోతాం అంటే ఎలాగవుతుంది? అర్థం ఉండాలి దేనికైనా. ఆల్రెడీ సమాజంలో కొంత అనిశ్చితి ఉంది. ప్రజలు కొంచెం ఇప్పుడు నా ఇంటి ముందు పక్కోడు ఎవడో కొట్టుకున్నారంటే నేను ప్రశాంతంగా ఉండను కదా. ఎక్కడో వాడు ఎంత కథనో ముఖం చూసినాడో తెలిసినోడో ఏదో ఉంటుంది కదా. అలా ఊళ్ళో అందరూ గతంలో ఎన్నిసార్లు చూడలేదమ్మా, 10-15 రోజులు భావావేశాలు ఉంటారా, మీ వాడు ఓడిపోయారా, మీ వాడు గెలిచారా అని. ఓ 10-15 రోజులు ఉంటాయి, తర్వాత అందరూ మామూలే. ఇది ఎక్కడ పెట్టారు? రోజు ఇది 2 నెలల పొద్దుంది, ఇంకా ప్రొవొకేషన్స్ అంట. పోనీ ఏమైనా తీసి మార్గాలని అంటే ఈ రోజే రేపు మళ్ళీ మామూలే. వాళ్ళు తిరగబడితే మళ్ళీ సేమ్ అరికథలు చెప్పుకుని ఈ ఫ్యాక్షన్లు నిలువరించేవారు మళ్ళీ ముఖ్యమంత్రి మీదకి ఎక్కువ ఆయన ఎత్తికెక్కి బాబు ఇదేదో చేయండి అని మొదలెడతారు. ఏడు చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ దాన్ని నిలువరించడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి వాళ్ళు ఒక పాసిఫికేషన్ తీసుకొచ్చి ఆగారు. సంయమనాలు పాటించుకునే ఉన్నారు కదా. అంత గతంలో విన్నాని చచ్చిపోయిన దైత్య కూడా తగ్గులు లేవు కదా అక్కడ. ఈ పల్నాడు వాళ్ళకి, రాయలసీమలకి, ఈ ఒక్కరికే పౌరుషాలు ఉంటాయి, ఎవరికి ఉండవా? ఇలాంటి పైన అతీత శక్తుల ఎలక్షన్ చేయకపోయినా ఇలా 2 స్కూములు అవుతాయి ఒక్కొక్కడికి. అది కాదమ్మా, మనం ఇక్కడ సమాజంలో ఉన్నాం, సమాజ హితంగా ఉంటూ ఎంత కదన్నా గెలిచారు, గెలిచిన తర్వాత ఉంటుంది. కానీ మాట్లాడవలసిన మాటలు ప్రజావేదికల్లో మండలానికి ఇద్దరు చూస్ చేసుకోండి, ఏడు చేస్తారు భయం పెట్టి. అలా అయితే లాస్ట్ టైం 23 గెలిచినప్పుడు మీరు భయం పడ్డారని అనుకున్నాం. కానీ తర్వాత తదనంతరం ఎలక్షన్ ఎలా వచ్చింది మీకు మెజారిటీ? భయం పడ్డట చేత ఇవి కాదు అసలు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ఒక పంధా ఉంది, ఒక రాజకీయం ఉంది. రాజకీయంగా చేయండి, అంతేకాని వ్యక్తిగత కక్షలు. ఆడు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఆడో పార్టీలు అన్నట, ఒకళ్ళ ఫ్రెండ్స్ అట, మిత్రులట, ఇప్పుడు కొట్టు చచ్చారు. ఈ రాజకీయం ఏంటంటే శాంతి భద్రతల సమస్య బాబు, రాజకీయం కాదు. రాజకీయం మీరు ఏడవండి, మాకేంది. శాంతి భద్రతల సమస్య కదమ్మా. నీకు ప్రాణానికి ముప్పు ఉండి రాజ్యాంగం నీకు ఇచ్చిన స్వేచ్ఛ లేదంటే నువ్వు నివసించే ప్రాంతంలో దేనికి? కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు సార్. అంటే ఎప్పుడు లేదమ్మా, కొత్తగా ఈ కోతేశాలు మొదలెట్టారు కొత్తగా. కంప్లీట్ గా ఇప్పుడు పాలిటిక్స్ అంటే అసలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కన్నా ఎక్కువ ఫోకస్ అసలు దాని మీద కన్నా ఈ ఒకరి మీద ఒకరు కక్ష సాధింపే ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనవి జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక ఉదాహరణకి నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లోకేష్ లాంటి వ్యక్తి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి ఆయన చెప్పాడు, అమ్మఒడికి, అమ్మకు వందను రూట్ మ్యాప్ వేసుకుంటున్నాను. కానీ ఒక సిస్టమ్ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ కదా, దీనికి ఏం చెప్పాలా? ఈ సంవత్సరం ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం అమ్మఒడి ఒక సంవత్సరం ఒక పిల్లడికి ఇస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటున్నాం, దాని ప్రకారం ఇస్తామంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాగానే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయి చూసుకోవాలని ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు. చెప్పి ఆయన ఏం చేశాడు? చేతికి మట్టి అంటున్నాను ఫస్ట్
ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచాడు, ఆడపిల్లలకు బస్సు ఎక్కమన్నాడు. ఏది ఈజీ అవుతుందో అది ఫస్ట్ మొదట. చేయాలి కదా. ఏది ఇప్పుడు నువ్వు 6 బుల్లెట్ పాయింట్లు ఇచ్చారు అధికార స్థాపన జరిగినప్పుడు, మాకు ఇప్పుడు డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇదే యనమల రామకృష్ణ గారు చెప్పింది ఏంటి, 100 కోట్ల ఖజానాలో ఉన్నాయన్నారు. మరి ఆ మాటకు వస్తే 7,400 కోట్లు గ్రాంట్ వచ్చి కూర్చుని ఉంది సెంట్రల్ గవర్నమెంట్. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేసి ఏమి తెలియవు, అవతల ప్రజలకు ఏం తెలియదు, అవడు ఫాలో అవడం అనుకుంటే పాలిటిక్స్ పాలే వాళ్ళని మన పనికి మనలో ఉంటాం కదా, పని పాటు లేకుండా ఖచ్చితంగా ఆ పనుల్లోనే ఉన్నాం మేము. అని ఇప్పుడు ఒకప్పుడు కలా లేదు సార్, ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి బయటకి, ప్రతి ఒక్క విషయం ఎందుకు తెలియవు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వంలో గతంలో మాధ్యమాలు లేక తెల్లార పేపర్లో రాసిన అంకెలు రాసుకొని చచ్చి కూర్చుని వాళ్ళం. ఇవాళ ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ కదా. అసెంబ్లీలో జరుగుతుంది ఎమ్మెల్యే వీడియో తీసి బయటకు వదిలితే అది పెద్ద చర్చనీయాంశాలు అవుతున్నాయి. ప్రతిదీ చేమ చిట్టుక్కుమన్నా ప్రజలు దాని మీద రైటా రాంగ్ అని ప్రక్షాళించుకుని వాడే జస్టిస్ చౌదరిలో సమాధానం తీర్పు వాడే అంచేత అలాంటి వ్యవస్థలో మనం ఉంటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నేను ఒక చిన్న మాట, నేను ఒక సాక్షి డిబేట్లో కూర్చుని నోరు జారి 900 కోట్లు 90 కోట్లు నోరు జారాను. అది యాక్చువల్గా 9 crores. నేను అంటే రాసుకొని చూసినప్పుడు బై మిస్టేక్ కూడా కాదు, నన్ను మొత్తం తూరుపార పెట్టారు ఒక స్థాయి కలిగిన వ్యక్తి. సబ్సిక్వెంట్గా నేను మళ్ళీ అదే డిబేట్లో దాన్ని క్లారిఫై చేసుకున్నాను. ఇది అవసరం కదా సమాజానికి. ఇది లేనప్పుడు హ్యూమన్ బీయింగ్స్ బోర్న్ టు కమిట్ మిస్టేక్స్. అందుకని ప్రొవొకేషన్స్ ఇవి కాదు కదా. సో అలాగే సార్, ఇప్పుడు ఎలాగో రేవంత్ రెడ్డి గారి గురించి వచ్చింది కాబట్టి మనం చూసుకుంటే, ఇప్పుడు పీసీసీ చీఫ్ ని ఈ నెల 20 లోపు డిసైడ్ చేయాలని చెప్పి అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడంటే సీఎం గా పీసీసీ చీఫ్ గా 2 బాధ్యతలు. దీనివల్ల చాలా మంది అంటుంది ఏంటంటే ఆయన సీఎం గా పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు. సో పీసీసీ చీఫ్ గా చాలా కాంపిటీషన్ ఉంది కాంగ్రెస్ లో. సో ఎవరికి రావడానికి అవకాశం ఉంది, ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు అసలు? యాక్చువల్లీ నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, రేవంత్ రెడ్డి గారు ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసేసారంటేనే అక్కడ ఆప్షన్స్ లేవని అర్థం. నీకు అర్థమవుతుందమ్మా. ఇంత ఇతరత మహారాజులు కాంగ్రెస్లో ఉండి కూడా వాళ్ళెవ్వరినీ కాదని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చింది? బికాజ్ వాళ్ళెవ్వరి మీద కాన్ఫిడెన్స్ లేదన్నది క్రిస్టల్ క్లియర్. ఇంత జరిగిన తర్వాత ఎలక్షన్ ఆల్మోస్ట్ 8 నెలలు దగ్గర అయ్యి ఇంకా ఉన్న తర్వాత కూడా ఇంకా తాత్సారం జరుగుతుందంటే పీసీసీకి కూడా అంత సామర్థ్యం ఉన్నాడు ఎవడు కనబట్టలేదని అర్థం. మరి ఎందుకు ఊరికే గాబరా పడతారు? ఇప్పుడు నువ్వు మాట్లాడుకుని ఏ మాటలు ఏ పేర్లు ఏమి తీసుకోవాలి? ఎప్పటి నుంచి ఉన్నారు కాంగ్రెస్ పుట్టుకు కానీ చాలా పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేర్లు ఎట్టి ఎన్వర్టర్ కామాలో పెట్టవలసిన అవసరం ఏంటి? నువ్వు కాదు కదా ఎన్వర్టర్ కామాలో పెట్టవలసింది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వాళ్ళ అధ్యక్షుడు పీసీఎన్ గోపాల్ గారు, ఇలాంటి వాళ్ళు ఎన్వర్టర్ కామాలో పెడితే వాళ్ళని చూస్తారు. వాళ్ళ పెట్టబడే అంత సామర్థ్యం స్థాయి వాళ్ళ దగ్గర లేదని క్రిస్టల్ క్లియర్ అవుతుంది. అంటే 20వ తారీఖు డెడ్లైన్ పెట్టుకున్నా, గతంలో ఏదో చెప్పినా నాకైతే కొత్త ముఖంకి ఛాన్స్ ఇప్పుడైతే కనబట్టలేదు. ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఇంకా పీసీసీ అంటే ఎవరు చెప్పు, పనికొచ్చిన వాళ్ళు ఉంటే చెప్తే మాట్లాడచ్చు. ఓకే. సో ఉన్నా లేక అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం కాంగ్రెస్ లో మనం చూసుకుంటే ఎలా వీళ్ళందరికీ ఆప్షన్ ఇచ్చి చేతిలో తీసిన బ్యాచ్ హ్యాండ్స్ అప్ బ్యాచ్ ఇది. ఓకే. కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ హ్యాండ్స్ అప్ బ్యాచ్. అంటే ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు తీసుకోవడానికి అంత క్యాపబిలిటీ లేదు. ఆర్త పనుల్లో పెట్టిస్తే కూడా అప్పుడు అమ్మ అయ్యో అబ్బా అని ఆర్తనాదాల బలికి బయటకు వచ్చిన వాళ్ళే. అయితే ఏంటి సార్ రీజన్? పిండి కొద్దీ రొట్టె ఉంటుంది ఎప్పుడైనా. ఓకే. అలాగే ఇప్పుడు కవితకి బెయిల్ వస్తుందని చెప్పి తాజాగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రావడానికి అవకాశం జరగని పని. సో మరి కేటీఆర్ వ్యాఖ్యలు వెనక అర్థం ఏమంటారు? ఖాళీగా ఉండి తీరు కూర్చొని తారలాడిందని 4 మాటలు మనీష్ సిసోడియాకి రాగానే ఆవిడకి కూడా వచ్చేస్తుందని భ్రమల్లో ఉన్నట్టుకున్నారు. నో, ఈ 2 ఇంపాసిబుల్ కంపారిజన్. ఆవిడ అప్రూవల్గా మారాలి, కేజ్రీవాల్ పర్ఫెక్ట్గా ఈక్వేషన్స్ అంతకని ఇంకేం లేదు వాళ్ళకి. అసలు దగ్గర ఏమీ లేదు, దానికి అడవాడు అంతే. అప్రూవల్గా మారిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, వాళ్ళ కొడుకులు, అల్లుళ్ళు అందరూ ఎంత గోపెట్టలు లేరు బయట. అయితే కవిత అప్రూవల్ గా మారడానికి అసలు సమస్య ఏంటి? డైరెక్ట్ గా భలే చెప్పమ్మా, దొంగ చేతికి తాళం ఇచ్చి తాళం దిగమన్నట్టు ఉంటుంది. సో ఢిల్లీ సీఎం కేసు ఇప్పుడు దాకా డిపెండ్ చేసిందంటే ఏం జరగలేదు, మాకు సంబంధం లేదు అని దగ్గర జరిగింది సార్ నేనే అని చెప్తే. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆమె జైల్లో దాదాపు 5 నెలలు కంప్లీట్ ఇది కాదు ఇంకోటి ఉంటుంది, నిజం నిలకడం మీద తెలుస్తుంది. ఇందులో ఏమీ లేని దానికి అడవాడు చేశారమ్మా. సే ఫర్ ఇన్స్టెంట్ నిజంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది కూడా ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది గౌరవ సిబిఐ కానీ ఎవరైనా సరే. కానీ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక అభియోగం మోపింది, హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ నో అని వీళ్ళు చెప్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ వార్ బిట్వీన్ ఎస్ అండ్ నో. నో అన్నది ఎక్కువ సౌండ్ ఉంది, ఎస్ అన్నదాన్ని ప్రూవ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. సో దానివల్ల కవిత అసలు రావడానికి అవకాశం లేదు. ఛాన్స్ ఆర్ వెరీ థిన్ లేయర్ అది. ఆవిడ బయటకు వచ్చిందంటే ఇంకా ప్రూవ్ చేయలేరు వాళ్ళు. ఓకే.
సో ఆమె వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళకి ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. ఎక్కడో దగ్గర ఏదో ఒక దగ్గర ఈల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. ఎంత కదన్నా ఒక ప్రెషర్కి ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి వాళ్ళైనా ఈల్డ్ అవుతారు అన్నది మానవ నైజం, మానవ సహజం కింద ఎస్టాబ్లిష్ చేసి ఉంది. ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళు ఉండరు కదా. టైం విల్ డిసైడ్. అండ్ మళ్ళీ తాజాగా మనం చూసుకుంటే ఒక ప్రముఖ జర్నలిస్ట్ బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పి ఒక పెద్ద విశ్లేషణ ఇవ్వడం జరిగింది. అసలు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఆ పాసిబిలిటీస్ ఏమైనా మీకు అర్థమయ్యాయా సార్? నాకైతే అర్థం కాలేదు. అందుకే అర్థం కాని వాళ్ళు కాబట్టి ఆ స్థాయిలు వాళ్ళు తగ్గించుకుంటున్నారు. ఆ వ్యక్తికి చాలా మంచి స్థాయి ఉంది. ఒక జర్నలిజంలో విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి కూడా ఆ స్థాయి 10 మెట్లు దిగి మాట్లాడుతుంటే కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. విలీనాలకి ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు లాంటి పార్టీ 2 టర్మ్లు ఓడిపోయి అసలు ఒక్కటి కూడా గెలవకుండా అంత అవమానం పడిన ఆయనే ఎక్కడ విలీనం విషయంలో మాట్లాడలేదు. 2 టర్ముల అధికారంలో ఉండి వాళ్ళకి ఎంత కాదన్నా సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఉండి నువ్వు నేనా అన్నట్టు నిలబడి వాళ్ళు స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఎంత కాదన్నా సరే ఏ పోయి కాలం వస్తుందని విలీనం చేస్తారు. అసలు ఏ ప్రాతిపదిక మీరు చేస్తారు? వాళ్ళకి ఏముందని ఇప్పుడు కవితని అరెస్ట్ చేస్తారని భయం పెడితే భయం పడిపోయి కేసీఆర్ విలీనం చేసేటంటే పెట్టకదా. వెళ్ళి ఎత్తి కూర్చోబెట్టరు, లోపల కూర్చోబెడితే ఏడు చేసుకుంటారు వాళ్ళ పనిలో ఉన్నారు. ఏ ప్రాతిపదిక మీద? ఈ బీజేపీ వాళ్ళకి ఏం పని పాటు ఉండదు. అలా అక్కడ నితీష్ కుమార్ గారు ఎప్పుడు బకెట్ తినేస్తారో తెలియదు. ఖచ్చితంగా తినేస్తాడు. ఎందుకంటే రాజకీయాల్లో స్థిరం లేని వ్యక్తి అతను ఒకటే ఇప్పుడున్న సినారీలో. ఆ తన్నీసి దాకా వెళ్ళి మెటమెట్లు అలాగే ఉంటాయి. బీఆర్ఎస్ విలీనం అయిపోద్ది, అల్లది విలీనం అయిపోద్దని. సంవత్సరం లోపల జనరల్ ఎలక్షన్స్ వస్తే చూడు అంతేనా? అంతే. అప్పుడు ప్రాంతీయ పార్టీలు పవర్ ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీకి అంటే వక్ఫ్ బోర్డ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఇప్పటి వరకు మనకు వైసీపీ బీజేపీ ఒకటే అది అంటే అలాగే కనిపించింది. సో ఇప్పుడు ఫస్ట్ టైం వైసీపీ వ్యతిరేకించడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటేనమ్మా, ఇవాళ ముస్లిం సామాజిక వర్గంకి బీజేపీ పార్టీకి యుద్ధం జరుగుతుంది. ప్రత్యక్ష యుద్ధం కింద దాన్ని అభివర్ణించాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మన ఎలక్షన్స్లో ఏంటంటే ఈజ్ ఇన్ ఇంప్రెషన్ దట్ ఎంటైర్ ముస్లిం సామాజిక వర్గం ఇటుపక్క టర్న్ అవుట్ అవుతుందని. బట్ ఓట్ బ్యాంక్ డ్యామేజ్ అయింది అది సివియర్గా. బట్ బిలీఫ్ ఆఫ్ పీపుల్ స్టిల్ ర్యాలింగ్ విత్ వైఎస్ఆర్సీపీ అన్నది యాడ్ అవుతుంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు విషయంలో ఎంత కాదన్నా వాళ్ళ సామాజిక వర్గంలో చాలా దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. దాని మీద చాలా ఇవి ఉన్నాయి, వాళ్ళ దగ్గర హ్యూజ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో దాని మీద సడన్గా రాజకీయాలు చేయడానికి అనుకుంటే మనకి అయోధ్యకి వచ్చిన తీర్పే జ్ఞాపకం తెచ్చుకోవాలి. వక్ఫ్ బోర్డుకి అంత ల్యాండ్ ఉండి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏంటంటే 5 ఎకరాల ల్యాండ్ ఎక్కడో ఉండాలి. గమనించావు అది? సో అలాంటివి ఎప్పుడైతే లీడ్ అవుతున్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయంలో అప్పుడు ఎవరెవరు తోడవుతారన్న దగ్గర ఖచ్చితంగా ఎలక్షన్. వీళ్ళకి ఇదే ఎంఐఎం పార్టీ మొత్తం ఉత్తరప్రదేశ్ అంతా వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ చేయడానికి కర్త కర్మ క్రియాలు. చెంగలబెడ్డ పార్టీలాగా ప్రతి దగ్గర కాంగ్రెస్ ఓటు బ్యాంకుని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు వాడారు మొత్తం ఎలక్షన్స్ అన్ని ఉత్తరాదిన అంతా. ఇప్పుడు వాళ్ళు తిరిగి రివర్స్ వాళ్ళని ఎత్తికెక్కితే కాకరకాయల్లో కేకరకాయ అయింది. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఒరిజినల్ కాకరకాయలు. కరెక్ట్. సో వైసీపీ దీన్ని అంటే వ్యతిరేకించడం అనేది అపోజిషన్ పార్టీకి బట్ దే సపోజ్ టు డూ అనేది కరెక్ట్గా చేశారు. ఫర్గెట్ అబౌట్ దట్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఆల్. బట్ రైట్ నౌ దే ఆర్ ఇన్ అపోజిషన్ బికాస్ వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ స్థాపించి మేము బీజేపీతో ఉన్నాం అని చెప్పడం ఇండికేషన్ కాదు కదా. ఈ బిల్ సంబంధించిన విషయంలో రాజ్యసభలో కూడా వీళ్ళు పవర్ చూపించిపోతున్నారు. నౌ దే ఆర్ ఇన్ 3rd or 4th place with 11 members. సో గ్యారెంటీగా దాని రిప్రకేషన్ ఉంటుంది రాజ్యసభలో. సో అలాగే ఫైనల్గా సార్ ఒకసారి బంగ్లాదేశ్ ఇష్యూ ఒకసారి మాట్లాడుకుంటే అంటే ప్రజలు తలుచుకుంటే అంటే ఒక ఉద్యమం ఏ విధంగా తిరుగుబాటుగా అయింది, ప్రజలు తలుచుకుంటే ఒక దేశ ప్రధాని కూడా తరిమేయొచ్చు అనేది అసలు మొత్తం ఈ సీక్వెన్స్ అంతటిని ఏ విధంగా చూడాలంటే ఇది సింపుల్ అమ్మా. మన G20 సదస్సులు అలా అమెరికా పిలిచింది రష్యా పిలిచింది అని ఎగేసుకుని పోతే సార్క్ నేషన్స్లో మనకు వీటో పవర్ ఉండేది తెలుసు కదా. సార్క్ నేషన్స్ అధినేత మనం ఇండియా భారతదేశం. ఈ భరతఖండంలో భారతదేశంకి వీటో పవర్ ఏషియన్ కాంటినెంట్స్ మీద ఉన్నప్పుడు ఇలాంటి పనికిమాల చెత్త అయితే ఉండేది కాదు. ఎక్కడికక్కడ తోలు తీసి చేతికి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే సార్క్ నేషన్స్ డిస్బాండ్ అయ్యాయో వీళ్ళకి ఒక్కొక్క ప్రపంచ దేశం ఒక్కొక్కడికి కొమ్ము గేయడం అలవాటు చేసింది అట్ ద కాస్ట్ ఆఫ్ ఇండియా. ఈ బంగ్లాదేశ్ ఏముంది ఇప్పుడు వాళ్ళు గ్యారంటీగా వాళ్ళకున్న తీవ్ర పరిస్థితుల్లో ఇప్పుడు వలసలు ఈ రెఫ్యూజీస్ మన వల్ల కాదు. సిఏ బిల్లు పెట్టారు ఇక్కడ. సిఏ బిల్లు పెడితే ఇప్పుడు కొన్న వాళ్ళకే తేలకి చేస్తుంటే వీళ్ళు మొత్తం రెడీగా ఉన్నారు అక్కడ బార్డర్లో. మన ఆర్మీ చీఫ్ గారు ఆవిడ ఎయిర్ లిఫ్ట్ చేయగానే పరిగెట్టి వచ్చి వెళ్ళాడు కలకట్టాలో కూర్చున్నాడు ఆయన. బికాస్ ఆ బార్డర్స్ అంత స్ట్రెంథన్ చేయాలి. దాని తర్వాత ఇరాక్ వార్ ఇప్పుడు వస్తున్నారు. సో ఇవన్నీ వరల్డ్ వార్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఇమ్మీడియట్గా ఆర్థిక పరిపుష్టమైన దేవుడు ఎరుకు కానీ సంపద అంటే
సహజ వనరులు పట్టి అన్నం పెట్టే సామర్థ్యం భారతదేశానికి తప్ప ఇంకెవరికి లేదు. సో ఇప్పుడు ఇమీడియట్ రిప్లికేషన్స్ అన్ని మన ఎత్తుకే పడతాయి. ఇవాళ జయశంకర్ లాంటి ఆయన వస్తున్నాడు, కానీ ఈ గాలిపొడగ మోడీ ప్రభుత్వం నిజంగా అలాంటి గొప్ప వ్యక్తులు ఉంటారు. ప్రతిసారి నిజంగా దాన్ని ఇండియా ఇన్ క్రైసిస్ ఓ యూనివర్సిటీలో దాని ఇండియా ఇన్ క్రైసిస్ ఓ మన్మోహన్ సింగ్ గారు, ఇవాళ జయశంకర్ గారు నేను గర్వంగా చెప్పగలను. సో ఇలాంటి వ్యక్తుల యొక్క దౌత్యంతో కొంతవరకు దాన్ని నిలువరించగలుగుతున్నారు, కానీ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇన్వర్టబుల్. ప్రపంచ దేశాలతో సఖ్యత సమయం ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ జరుగుతున్న కొన్ని విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సామర్థ్యం మన దగ్గర అంత ఉందా? వరల్డ్ వార్లు ఎదుర్కొనే అంత సామర్థ్యం మనకు ఉందా? లేకపోతే పక్క దేశాలతో యుద్ధాలు చేసి మనం ఏమైనా నియంత్రించుకుని కైవసాలు చేసుకునే అంత ఇది ఉందా? అలే చచ్చిపడిన వాళ్ళు. ఈ ఉపద్రవం అంతా ఏంటంటే విపరీతమైన వలసలు ఇండియాకి వచ్చేస్తాయి. ఎందుకంటే మనం 4600 కిలోమీటర్ల పైచీలుగా బార్డర్ షేర్ చేస్తున్నాం. దాంతో అంత ఈజీ కాదమ్మా. మనకున్న స్ట్రెంగ్తో కొన్ని దగ్గర ఇమీడియట్గా ఇచ్చేసినా సరే లోపలికి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. అలాంటి అనవసరమైన ఇష్యూస్ని ఆల్రెడీ 150 కోట్ల దగ్గర ప్రజలతో సతమతం అవుతున్న దేశానికి ఈ రెఫ్యూజీల బాధ ఎక్కువ ఉంటుంది. చాలా ఉంటాయి, ఇవి పైకి కనిపించినంత కాదు. అది పేక మీద ఇలాగా ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. విదేశీ దౌత్యాలతో కొన్ని జరుగుతున్నాయి. కొన్ని కాన్సిక్వెన్సెస్కి భారతదేశ బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఏం చేయగలిగాం? మనం తీసుకొచ్చి ఇక్కడ నెత్తికి పెట్టుకొని సంరక్షించుకుంటే అక్కడ ఇవాళ చీఫ్ జస్టిస్ మీద కూడా పడ్డారు వాళ్ళు. ఆయన గంటలో రాజీనామా చేయాలని మొత్తం బంగ్లాదేశ్ దొల్లగొట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళు ప్రతిదీకి వాళ్ళకి హ్యాండ్స్లో తీసుకుంటుంటే ప్రజలు ఇంకే వ్యవస్థ వాళ్ళని పరిరక్షిస్తుంది? అండ్ సార్, అంటే సైన్యం చేతులెత్తేయడం అసలు ఏ విధంగా చూడాలంటే, నార్మల్గా అయితే సైన్యం కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయగలుగుతుంది కదా, అసలు సైన్యమే చేతులెత్తేయడాన్ని అలా కాదు కదా. ఇప్పుడు 400 మంది 500 మంది పైసలకి చచ్చిపోయి ఉన్నారు. ఇప్పటికి చావులకు కూడా విపరీతంగా మొత్తం రాష్ట్రంలో ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేస్తే ఏ సైన్యం నిలువరించగలదు? ఎంతకని నిలువరించగలదు? ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చావుల దాకా లీడ్ అయింది అనుకో, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళంతటి వాళ్ళు యుద్ధం ప్రకటించుకున్నట్టే కదా. వాళ్ళు వ్యవస్థల మీద యుద్ధం ప్రకటించి కొడుతున్నారు. అప్పుడు ఏం ఆలోచిస్తారు వాళ్ళు? ఓ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అక్కర్లేదు వాళ్ళకి, రాష్ట్రపతి అక్కర్లేదు, ప్రధానమంత్రి అక్కర్లేదు, ఆర్మీ కూడా అక్కర్లేదు అనుకుని కొడుతున్నారు వాళ్ళు. ఇంకేమి చేస్తారు చెప్పండి? పోనీ వీళ్ళకి వీళ్ళంటే భయం ఉంటుంది, వాళ్ళంటే భయం ఉంటుంది. అంటే ఎవరు వాళ్ళు అక్కర్లేదు అనుకుని యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేయగలుగుతారు? అసలు ఘోరంగా ఉన్నాయి సార్ కొన్ని వీడియోస్ చూస్తుంటే. అసలు అసెంబ్లీలో సిగరెట్లు కాల్చడం, అసలు ప్రెసిడెంట్ ఇల్లు తీసుకెళ్ళి మొత్తం రోడ్డు తెచ్చారు. అది వెళ్ళి ఆవిడ బంగ్లాలోను. ఇది కాదు అది కాదమ్మా. ప్రజల యొక్క పరిస్థితుల మీద ఎప్పుడైతే తీవ్ర ప్రభావాలు పడతాయో దేని అతి ఆలోచించరు వాళ్ళు. అందుకే చూడు, బయట ఉండి ఆశలు వేయడం చాలా సులువు. మనకి ఇక్కడ ఎవరో దాకా అక్కడే పోలీస్ స్టేషన్లో చూడు, మనం బయట నుంచి ఎస్ఐల్ని సిఐల్ని రోడ్డు మీద ఆపినప్పుడు బ్యాగ్ తూతులు మాడతాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళమని లోపల బెండు తీసి చేతికి ఇస్తారు. అది వ్యవస్థ మీద మనకి అగౌరవం ఉంది కాబట్టి. కానీ మనతో పాటు సమూహాలు పోయి అంటే వాళ్ళు ఏం చేస్తారు? మన ఎందుకని చెప్తున్నారు కదా, 2,75,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు తెలుసా? అతనంటే భయం ఉండబట్టి మనం నిలువరిస్తున్నాం. కంట్రోల్ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. లేదంటే 2,50,000 మందికి ఒక కానిస్టేబుల్ ఏం చేయగలుగుతారు? తెలిసిన విషయమే కదా. కానీ మనకి వ్యక్తిగతంగా ఆయన కానిస్టేబుల్, ఆయన మీద గౌరవం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో మన నాన్న ఉంటాడు, నేను లావు ఉన్న మనిషిని ఉంటాడు, మన నాన్న సన్నగా ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎరా ఒళ్ళు తిరుగుతుందా అంటే మనం నువ్వు ఎంతనో పెట్టలాగా ఎంతనో నేను ఇలాగే ఉంటానో నా ఇష్టం అని మాట్లాడతామా? ఆయన ఆ మాట అనగానే ఏం లేదు నాన్న ఇదని పక్క తప్పించుకుని వెళ్తాం. అదేంటంటే గౌరవం, భయం, వాల్యూస్ ఇవి చాలా ఇంపార్టెంట్. అవి ఉన్నప్పుడే అన్నీ సక్రమంగా ఉంటాయి. అవి లేనప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి, బంగ్లాదేశ్ అనే కాదు, ఇప్పుడు మనకి సమాజంలో కూడా ఒక మైన్యూట్ 0.1% నుంచి 1% లోపల ఉన్న పనికిమాలిన వేదాల కోసమే పోలీసు వ్యవస్థ. నీలటోళ్ళు నల్లటోళ్ళ కోసం కాదు. ఎందుకంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టి మన పనులు మనం చేసుకుంటాం. కానీ మనం కూడా వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం అవుతుంది. అందుకే 2,70,000 మందికి ఒక కానిస్టేబుల్ అని చెప్పారు. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.